సమ్మర్ సీజన్ అంటే హాలిడే సీజన్ అనుకుంటాం, కానీ మన హీరోలు మాత్రం సమ్మరే పర్ఫెక్ట్ వర్కింగ్ సీజన్ అని ఫీల్ అవుతున్నారు. చాలా రోజులుగా ప్లానింగ్లో ఉన్న సినిమాలు ఈ సమ్మర్లోనే పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు. దీంతో ఈ సమ్మర్ సీజన్లో స్టార్స్ వెకేషన్స్కి బ్రేక్ పడనుంది. పుష్పరాజ్గా ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన అల్లు అర్జున్ ప్రెజెంట్ బ్రేక్ తీసుకున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయబోయే సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఈ సినిమాను సమ్మర్లోనే స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు గురూజీ. రెగ్యులర్ షూటింగ్ కాకపోయినా సెట్స్, లుక్స్ టెస్ట్ లాంటి వర్క్ సమ్మర్లో ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు. ప్రెజెంట్ వార్ 2 వర్క్లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ కూడా సమ్మర్లో కొత్త సినిమాను పట్టాలెక్కిస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయబోయే సినిమాను ఏప్రిల్లోనే స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తయింది కాబట్టి త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూట్ కు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. 2 సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ కూడా సమ్మర్ కి మరో సినిమాను స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. కల్కి 2898 AD సీక్వెల్ ను కాస్త అటు ఇటుగా సమ్మర్లోనే స్టార్ట్ చేయబోతున్నారు. ఆల్రెడీ షూటింగ్ కొంత పూర్తయింది కాబట్టి వీలైనంత త్వరగా ఈ సినిమాను ఫినిష్ చేయాలని ఫిక్స్ అయ్యారు. యంగ్ హీరోలు మాత్రమే కాదు, సీనియర్ స్టార్ చిరంజీవి కూడా సమ్మర్ హాలిడేస్ కు నో అంటున్నారు. విశ్వంభర షూటింగ్ పూర్తయిన వెంటనే ఏప్రిల్, మేలో కొత్త సినిమాను పట్టాలెక్కించాలని ఫిక్స్ అయ్యారు. సంక్రాంతికి వస్తున్నాంతో సూపర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడితో మూవీకి ఓకే చెప్పిన చిరు ఆ సినిమా పనులు సమ్మర్లోనే షురూ చేయబోతున్నారు. బ్రేక్ దొరికితే చాలు ఫారిన్ వెకేషన్ కు ఫ్లైట్ ఎక్కేసే మహేష్ కూడా ఈ సమ్మర్ సెట్లోనే గడపనున్నారు. తాజాగా సింహాన్ని బంధించా అంటూ మహేష్ మూవీ గురించి కీలక అప్డేట్ ఇచ్చారు జక్కన్న. ఈ ఏడాదంతా రాజమౌళి బోనులోనే ఉండబోతున్నారు మహేష్. అంటే సమ్మర్ వెకేషన్ కూడా అక్కడే అన్నమాట.